నమస్తే నేను దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. టాలీవుడ్ డైరెక్టర్లు భజన పరుల్లా మారిపోతున్నారు. చిడతలు వాయించడంలో నారద మహర్షిని మించిపోయారు. అవకాశాల కోసం ఎంతకైనా దిగజారిపోతున్నారు. స్టోరీని ప్రజెంట్ చేయడం చేతకాక హీరోల డబ్బా కొడుతున్నారు. కొత్త కథలు రాయలేక ఉన్న కథల్నే తిరగేసి రాస్తున్నారు. తెలుగు సినిమా హీరోల చుట్టూనే తిరుగుతోంది. సినిమా ప్రారంభం నుంచి శుభం కార్డు వరకు హీరోల ఎలివేషన్కే డైరెక్టర్లు ప్రాధాన్యత ఇస్తున్నారు. మంచి కథ రాసుకోవాలి, స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉండాలి, క్యారెక్టర్లను కొత్తగా చూపించాలనే ఆలోచన ఏ ఒక్క దర్శకుడికి లేదు. హీరో చుట్టూ కథ, హీరో చుట్టూ స్క్రీన్ ప్లే, హీరో కోసమే టైటిల్, హీరో చుట్టూనే మిగిలిన పాత్రలు నడిపిస్తున్నారు. ఇంతకు మించి టాలీవుడ్ డైరెక్టర్లు ఎదగటం లేదు. అవే మూస కథలు, అవే డైలాగులు, అదే స్క్రీన్ ప్లేతో మమ అనిపిస్తున్నారు. 6 పాటలు, 4 ఫైట్లు, ఓ 4 కుళ్ళు జోకులతో సినిమాను కంప్లీట్ చేస్తున్నారు. దాన్నే ప్రేక్షకుల మీదకు వదిలి సూపర్ మూవీ తీసామంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు. టాలీవుడ్ డైరెక్టర్లు హీరోల భజన నుంచి బయటకు రావటం లేదు. డేట్లు తీసుకోవటం నుంచి సినిమా షూటింగ్ అయిపోయే వరకు ఒకటే ఫార్ములా. ఆహా ఓహో అంటూ హీరోలకు డబ్బా కొట్టడంపైనే ఫోకస్ చేస్తున్నారు. స్టార్లకు భజన చేయటంలో ఉన్న శ్రద్ధ స్టోరీలు రాయటం పైన, స్క్రీన్ ప్లే పైన, క్యారెక్టరైజేషన్ పైన ఉండటం లేదు. హీరోలను వదిలిపెట్టనంత కాలం టాలీవుడ్ పతనం అవుతూనే ఉంటుంది. హీరోలపై డైరెక్టర్లకు పిచ్చి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు. తామెక్కడ వెనుకబడిపోతామన్న భయంలో కొందరు దర్శకులు హీరోలకు చిడతలు వాయించటంలో పోటీ పడుతున్నారు. తెలుగు హీరోలు కూడా విచిత్రంగా వ్యవహరిస్తున్నారు. కథ, కథనం, స్క్రీన్ ప్లేను పట్టించుకోవటం ఎప్పుడో మానేశారు. హీరో క్లిక్ అయితే సినిమా సూపర్ హిట్, నాయకుడు కాస్త విఫలమైతే మూవీ అట్టర్ ఫ్లాప్ అవుతోంది. ఏ సినిమాలో అయినా హీరోలతో పాటు కొన్ని క్యారెక్టర్లు ఉంటాయి. ఆ పాత్రలను తక్కువగా అంచనా వేయటానికి వీల్లేదు. ఎన్నో సినిమాలు క్యారెక్టర్ ఆర్టిస్టుల నటనతోనే సక్సెస్ అయ్యాయి. ఆ పాత్రలు 10 కాలాల పాటు గుర్తుంటున్నాయి. బాక్స్ ఆఫీస్ దుమ్ము దులిపాయి, కలెక్షన్స్ సునామీ సృష్టించాయి. ఆయా పాత్రల్లో చేసిన నటులకు మంచి పేరు కూడా వచ్చింది. మన ఇండస్ట్రీకి భిన్నంగా తమిళ్, మలయాళం సినిమాలు వస్తున్నాయి. ఆ భాషల్లో వస్తున్న చిత్రాల్లో హీరోలు కనిపించరు, వారి పాత్రలు మాత్రమే కనిపిస్తాయి. మలయాళంలో మమ్ముటి, మోహన్ లాల్, తమిళంలో విజయ్ సేతుపతి తన నటనతో విశ్వరూపం చూపించారు. హిందీ మూవీ ధురంధర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రెహమాన్ డకైత్ పాత్రలో అక్షయ్ ఖన్నా, జమాల్ పాత్రలో రాకేష్ బేడి విశ్వరూపం చూపించారు. వారిద్దరూ ధురంధర్ మూవీలో హీరోలు కాదు. అక్షయ్ ఖన్నా విలన్ అయితే రాకేష్ బేడి పోషించింది చిన్న పాత్ర అయితే సినిమాకు కీలకం. తమ నటనతోనే ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యారు, తమ గురించి చర్చించుకునేలా చేశారు. దర్శకులు హీరోల ఎలివేషన్ కు ప్రాధాన్యత ఇవ్వటంతో కొత్త కథలు పుట్టడం లేదు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే డిఫరెంట్ స్టోరీలు రాయటానికి దర్శకులు ఇంట్రెస్ట్ చూపటం లేదు. బుర్రకు పదును పెట్టడం టాలీవుడ్ దర్శకులు, హీరోలు ఎప్పుడో మర్చిపోయారు. స్టోరీలో సత్తా లేకపోయినా, స్క్రీన్ చెత్తగా ఉన్నా పర్వాలేదు, స్టార్ హీరో ఉంటే సినిమా హిట్ అవుతుందనే భ్రమలో మునిగిపోయారు. హీరో పరిధిని దాటి కథ రాయాలంటే వణికిపోతున్నారు. పలానా హీరోను దృష్టిలో పెట్టుకొని స్టోరీ రాసుకుంటే మంచి కథలు ఎలా పుట్టుకొస్తాయి? హీరోల పైత్యం తగ్గకపోతే టాలీవుడ్ ఎప్పటికీ బాగుపడదు. కథ, స్క్రీన్ ప్లేకి వాల్యూ పెరుగుతుంది, కొత్త కథలు పుట్టుకొస్తాయి. హీరోలతో పాటు డైరెక్టర్లకు మంచి పేరు వస్తుంది. మలయాళంలో హీరోలు ఉండరు, వారి పాత్రలే ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయి. ఆయా భాషల్లో కథ ఆధారంగా సినిమా స్టోరీ నడిస్తే తెలుగులో మాత్రం హీరోల చుట్టూ తిరుగుతుంది. ఇదే తెలుగు సినిమా పతనానికి కారణమవుతోంది. కాలీవుడ్, మల్లువుడ్, బాలీవుడ్ ప్రయోగాలు చేసినట్టు టాలీవుడ్ దర్శకులు చేయలేరా? సున్నితమైన క్రైమ్, సస్పెన్స్, స్పై కథలతో సినిమాను తీయగలరా? ఎంతసేపు హీరోలకు ఎలివేషన్ ఇవ్వడం, హీరోయిన్లను హాట్గా చూపించడమేనా? కొత్తదనం కోసం ప్రయత్నించే సాహసం చేయటం లేదా? ఇప్పుడు ఇదే ప్రశ్నలు సగటు ప్రేక్షకుల్లో వస్తున్నాయి. ఎక్కడ చూసినా దురంధర్ 2 గురించే చర్చ జరుగుతోంది. దర్శకుడు ఆదిత్యధర్ టేకింగ్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ప్రేక్షకులే కాదు, సీనియర్ డైరెక్టర్లు కూడా వావ్ అంటూ కితాబిస్తున్నారు. టేకింగ్, మేకింగ్, స్క్రీన్ ప్లే, దర్శకుడి పనితీరుకు అద్దం పడుతోంది. హంజా ఎలివేషన్స్, టెన్షన్ సీన్లలో వచ్చే మ్యూజిక్ ఆడియన్స్ ను ఎంగేజ్ చేసింది. డైరెక్టర్ హ్యాండిల్ చేసిన పేస్ కూడా బాగుంది. కథ ఎక్కడా సాగదీసినట్టు అనిపించకుండా టు ది పాయింట్ గా నడిచింది. ఆ మూవీని చూసిన వారంతా వావ్, వాట్ ఏ మేకింగ్, వాట్ ఏ నెరేషన్ అంటూ కీర్తిస్తున్నారు. మరి అలాంటి సినిమాలు మన దర్శకులు తీయలేరా? కొత్త సబ్జెక్టులను ఎంచుకోవడానికి ఎందుకు వెనకంజు వేస్తున్నారన్న ప్రశ్నలు వస్తున్నాయి. ముతక డైలాగులు, హీరో ఎలివేషన్ ఇవ్వకుండా సినిమాను తీయగలరా అంటే అనేక సందేహాలు వస్తాయి. ఏ సినిమాకైనా కథనే హీరో అయితే చాలా కథలను హీరోల చుట్టూ అల్లుకుంటున్నారు దర్శకులు.
మరికొన్ని కథల్లో ఆ స్టోరీ ప్రధానమైన పాత్రనే కథానాయకుడిగా కనిపిస్తూ ఉంటుంది. కథ బాగుంటే స్టార్డమ్ దానికి కొంతవరకు ఉపయోగపడుతుంది. కొన్ని కథలకు స్టార్డమ్ అవసరం లేకుండానే ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తుంటాయి. కంటెంట్ బాగుంటే అది ఏ భాషా చిత్రం, ఆర్టిస్టులు ఎవరన్నది ప్రేక్షకులు పట్టించుకోరు. దీన్ని మన దర్శకులు ఫాలో అవటం లేదు. మోసధోరణి సినిమాలు తీస్తున్నారు. టాలీవుడ్ దర్శకులు 4 కామెడీ సీన్ల చుట్టూ స్టోరీని అల్లుకుంటారు. దాని చుట్టూ హీరో హీరోయిన్ల క్యారెక్టర్లను తీర్చిదిద్దారు. వారికి ఓ రేంజ్లో ఎలివేషన్ ఇస్తారు. దీనికి డబుల్ మీనింగ్ డైలాగ్లు యాడ్ చేస్తారు. దాన్నే రిలీజ్ చేసి హిట్ అయిందంటూ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారు. సినిమా మేకింగ్ వాస్తవాలకు దగ్గరగా సినిమాలను తీయటంలో టాలీవుడ్ దర్శకులు ఎప్పుడో మర్చిపోయారు. తీసే సినిమాలోనూ హీరోకు భజన చేస్తున్నారు. సక్సెస్ ఫార్ములానే నమ్ముకుంటున్నారు తప్పితే మంచి సెట్ వేయాలి, హీరోను డీగ్లామరైజ్డ్ గా చూపించాలి అన్న విషయాలను పట్టించుకోవటం మానేశారు. సినిమాలో హీరో ఎంత ముఖ్యమో మిగిలిన క్యారెక్టర్లు కూడా అంతే ముఖ్యం. హీరోలు 4 ఫైట్లు చేసి స్టెప్పులు వేసినంత మాత్రాన సినిమాలో ఆడవు, కలెక్షన్స్ రావు. సినిమాలో మిగిలిన క్యారెక్టర్లు కూడా కీలకం. దురంధర్ 1లో రెహమాన్ డకెట్ పాత్రలో అక్షయ్ ఖన్నా జీవించేశాడు. దురంధర్ 2 జమాల్ పాత్రను రాకేష్ బేడి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాడు. దురంధర్లో అక్షయ్ ఖన్నా హీరో కాదు, అయితే ఆ సినిమాకు ఆ పాత్రే కీలకం. అదే కలెక్షన్లను రాబట్టింది. అలాగే పుష్ప మూవీలో షేఖవాత్, బాహుబలిలో శివగామి పాత్రలు ఎంత ఫేమస్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విడుదల సినిమాలో సూరి, ధృవ అరవింద్ స్వామి యాక్టింగ్కు ఎవరైనా సలాం కొట్టాల్సిందే. ఆయా సినిమాల్లో స్టార్లు నటించినా వీరికి కూడా అదే స్థాయిలో పేరొచ్చింది. అద్భుతమైన స్క్రీన్ ప్లే మేకింగ్తో టాలీవుడ్ డైరెక్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నారు. ఆద్యాంతం రక్తి కట్టించే విధంగా స్క్రీన్ ప్లేను మన దర్శకులు చేయలేరా? లేదంటే టాలీవుడ్ డైరెక్టర్లకు అంత దమ్ము లేదా? కొత్త జానర్లో తీస్తే ఫెయిల్ అవుతామన్న భయం పట్టుకుందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. తెలుగులో ఇలాంటి సినిమాలు మనం చూడాలి. తెలుగు సినిమాలంటేనే ప్రతిదానికి గ్రాఫిక్స్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయాయి. అందుకే సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి. అయినప్పటికీ మన దర్శకులు మాత్రం మారటం లేదు. తాము పట్టిన కుందేటి 3 కాళ్ళు అన్నట్లు మూస ధోరణితోనే సినిమాలు తెరకెక్కిస్తున్నారు. సినిమా ఫ్లాప్ అయ్యాక అయ్యో తప్పు చేశామంటూ నోరు బాదుకుంటున్నారు. మలయాళం దర్శకుల గురించి ఎంత చెప్పినా తక్కువే. చిన్న ఎలిమెంట్ను తీసుకొని 2.5 గంటల పాటు సినిమాను తీయటం అంత ఆషామాషి కాదు. మలయాళం డైరెక్టర్లకు ఉన్న టాలెంట్ టాలీవుడ్ సక్సెస్ డైరెక్టర్లకు లేదా? మరి ఉంటే ఎందుకు సినిమాలు తీయలేకపోతున్నారు? రొటీన్ సినిమాలతోనే కాలం గడిపేస్తారా? లేదంటే క్రైమ్, స్పై జానర్ల మనకెందుకులే అని సైలెంట్గా ఉండిపోతారా అన్నది ఆసక్తికరంగా మారింది. రీమేక్ సినిమాలు తీయలేకపోతున్నారా? అక్కడ హిట్ అయిన మూవీస్ ఇక్కడ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి? లోపం ఉన్నది దర్శకుల్లోనా, మేకింగ్లోనా? నిర్మాణ వ్యయం పెరగడానికి హీరోలే కారణమా? ఒకే సీన్ను 4 కెమెరాలు పెట్టి తీయాల్సిన పరిస్థితి దర్శకులకు ఎందుకు వచ్చింది? మలయాళం, తమిళ్, హిందీ సినిమాలను తెలుగులో తీస్తున్నారు. స్టోరీ లైన్ అదే, జస్ట్ నేటివిటీ మారిపోతుంది. హీరో, హీరోలు, క్యారెక్టర్ ఆర్టిస్టులు మారిపోతున్నారు. మాతృభాషల్లో హిట్ అయిన మూవీస్ తెలుగులో మాత్రం బోల్తా కొడుతున్నాయి. అక్కడ కలెక్షన్ల సునామీ సృష్టించిన చిత్రాలు ఇక్కడ మాత్రం తేలిపోతున్నాయి. కనీసం మాతృకలో తీసినట్లు కూడా తేలేకపోతున్నారా అన్న ప్రశ్నలు వెంటాడుతున్నాయి. తెలుగు దర్శకులు ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు అంటే సమాధానం లేదు. అయ్యప్పన్ కోషియన్ భీమ్లా నాయక్గా మారిపోయింది. లూసిఫర్ గాడ్ ఫాదర్గా వచ్చింది. 2 సినిమాలు మలయాళంలో భారీ కలెక్షన్లు రాబట్టాయి. తెలుగులో మాత్రం అడ్రస్ లేవు. టాలీవుడ్ కు మల్లువుడ్ కు ఉన్నది ఒకటే డిఫరెన్స్, అదే మలయాళంలో హీరోలు ఉండరు. ఇక్కడ హీరోలే కింగ్స్. స్టార్ల చుట్టూనే స్టోరీ మొత్తం తిరుగుతుంది. ఇక హిందీలో పింక్ మామూలుగా ఆడలేదు. తెలుగులో రీమేక్ చేస్తే జనం అసలు పట్టించుకోలేదు. కథలో కొత్తగా ఏమైనా చూపించారా అంటే అదీ లేదు. అందుకే హిందీలో చూసేశాం కదా అని సైలెంట్ అయిపోయారు. ఇక తమిళంలో తేరి మూవీ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. మన దగ్గరకు వచ్చేసరికి ఉస్తాద్ భగత్ సింగ్ అయింది. అక్కడ విజయ్ చేస్తే ఇక్కడ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ పోషించాడు. రిజల్ట్ మాత్రం డిఫరెంట్. మిగిలిన ఇండస్ట్రీలో కథ, కథనం, మేకింగ్ కి ప్రాధాన్యత ఇస్తున్నారు. అవసరాన్ని బట్టి హీరోకి ఎలివేషన్ ఉంటుంది. కానీ మన దర్శకులు అలా కాదు. అవసరం లేకపోయినా హీరోలను ఓ రేంజ్ లో చూపించి చేతులు కాల్చుకుంటున్నారు. కనీసం బయట నుంచి తీసుకున్న రీమేక్ సినిమాల మూల కథని చంపేసి తెలుగులో హీరో చుట్టూ తిప్పుతున్నారు. సినిమాను నాశనం చేస్తున్నారు. ఈ కారణంగా సినిమాల నిర్మాణ వ్యయం పెరిగిపోతోంది. ఆ భారం నిర్మాతలపై పడుతోంది. సినిమా రిజల్ట్ తేడా వస్తే నిర్మాతలు నిండా మునిగిపోతున్నారు.
తెలుగులో 50 కోట్ల సినిమాను 100 కోట్లు పెట్టి తీస్తున్నారు. 70 కోట్ల మూవీకి 100 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఏమైనా అంటే గ్రాఫిక్స్, విదేశాల్లో షూటింగు అంటూ కవర్ చేస్తున్నారు. కానీ బడ్జెట్లో హీరోల రెమ్యూనరేషన్ కే 80% పోతోంది. 60 కోట్ల బడ్జెట్లో 50 కోట్లు హీరోకే ఇవ్వాల్సిన పరిస్థితి దాపురించింది. అదే 100 కోట్ల సినిమా అయితే 70 కోట్లు హీరోకు సమర్పించుకోవాల్సిందే. కథనం కోసం డబ్బు ఖర్చు చేయరు, హీరోలకు మాత్రమే డబ్బు పెడతారు. ఓ స్టార్ హీరో నేను నడి చూస్తుంటాను, దాన్ని 4 కెమెరాలు పెట్టి డిఫరెంట్ యాంగిల్స్ లో సీన్స్ తీసుకోండి అని చెబుతాడు. అందులో నచ్చిన షాట్స్ ను వాడుకోండి అంటాడు. ఇలాంటి పరిస్థితులుంటే టాలీవుడ్ ఎప్పుడు బాగుపడుతుంది? సినిమాలు ఎలా హిట్ అవుతాయి? ఈ పైత్యం తగ్గినప్పుడే టాలీవుడ్ బాగుపడుతుంది. కథకు స్క్రీన్ ప్లే, టేకింగ్, మేకింగ్ వాల్యూ పెరుగుతుంది. అలా జరగనంత కాలం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు సిచ్యువేషన్ ఉంటుంది. టాలీవుడ్ లో హీరోలు, దర్శకుల పైత్యం పీక్ స్టేజ్ కు వెళ్ళింది. ఆఖరికి తాము నటించే సినిమాలకు తమ పేర్లనే పెట్టుకోవడం ఇంకా దుర్మార్గం. హీరోలు ఏం చెప్పినా డైరెక్టర్లు, నిర్మాతలు ఫాలో కావాల్సిందే, జీ హుజూర్ అనాల్సిందే. హీరోలకు ఎవరైనా నో అంటే నెక్స్ట్ సినిమా ఉండదు. ఇలా హీరోల ఆధిపత్యం కొనసాగినంత కాలం టాలీవుడ్ ను ఎవ్వరూ బాగు చేయలేరు. భజన పరులు పెరిగిపోతారు, సక్సెస్ రేట్ పడిపోతుంది, నిర్మాతలకు కష్టాలు తప్పవు. హీరోలు మారండి, రెమ్యూనరేషన్ తో పాటు నిర్మాణ వ్యయాన్ని తగ్గించండి. తెలుగు సినిమా 10 కాలాల పాటు చల్లగా ఉండేలా చూసుకోండి. ఇది ఇవాళ స్టోరీ బోర్డ్. మరో ఇంట్రెస్టింగ్ అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.